సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కుబేరా మూవీ మీద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి వివాదాలు జరుగుతాయి, అంటే మన వార్నింగ్ లాగెళ్ళిందట. ఏంటది విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ నరేంద్ర అనే ఆయన త్రిశక్తి బ్యానర్ పైన కుబేరా అనే సినిమాని ఎప్పుడో 2022లో రిజిస్టర్ చేయించుకున్నాడు. 2023లో ఆయనకు అప్రూవల్ వచ్చింది. 2024లో శేఖర్ కమ్ముల గారు కుబేరా అనే సినిమాని అనౌన్స్ చేయగానే వాట్ ఈస్ దిస్, ఇలా ఎలా జరుగుద్ది, మేము కదా రిజిస్టర్ చేసుకున్నామని ఆయన ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళినట్టు ఈయన చెప్తున్నాడు. మరి అక్కడ జరిగింది లేని తర్వాత సంగతి. ప్రసన్న కుమార్ గారు బెదిరించి తిట్టి, ఆయన మీది చిన్న సినిమా, వాళ్ళది పెద్దది, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏమైందో తెలుసు కదా, టైటిల్ మార్చుకోండి అని చాలా రఫ్గా చెప్పాడని, దాంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కోర్టును ఆశ్రయించినట్టుగా ఆయన చెబుతున్నాడు. ఇకపోతే ఆ సినిమా టైటిల్ని శేఖర్ కమ్ముల కుబేరా లేదా ధనుష్ కుబేరా, ఇది మహేష్ కలేజా లాగా, అప్పుడు కలేజాకి కూడా అలాగే అయింది, రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని వాళ్ళు ప్రెస్ మీట్కి ఎక్కారు. సరే, ప్రెస్ మీట్ పెట్టిన అతనికి మీకు ఏం కావాలి అని అడిగితే, మాకు మా చిత్రానికి కుబేరా అనేది చాలా యాప్ట్ అండి, ఆయన ఇది 5 భాషల్లోనూ రీసెర్చ్ చేయించుకున్నాడంట. ఇట్స్ ఓకే, ఈ సినిమాకి నాకు యాప్ట్ అవుతుంది, ప్లీజ్ దయచేసి వాళ్ళని ఇంకేదన్నా పెట్టుకోమనండి, మాకు ఇది ఎందుకు యాప్ట్ అవుతుంది అని మాకు అనిపిస్తుంది కుబేరా, లేదా పర్మిషన్ ఇవ్వండి, మేము పెట్టుకుంటాం, వాళ్ళు పెట్టుకొని ఇవ్వండి, ఎవరిది ఎలా ఉంటే తర్వాత సంగతి అన్నట్టుగా మాట్లాడినా బాగుంటుంది అడుగుతున్నట్టుగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అందులో షేర్ ఇవ్వండి అంట. ఇక్కడ కదా తప్పు, నువ్వు డబ్బులకు కకృతి పడి మీ ప్రెస్ మీట్ పెట్టామని అర్థమైపోయింది. చాలామంది ఏం చేస్తారంటే టైటిల్స్ రిజిస్టర్ చేయించుకుంటారు వాళ్ళకి నచ్చినవన్నీ, మిగతా ఆ టైటిల్ ఇంకెవరికైనా కావాలనుకుంటే ఎంతో కొంత అమ్ముకుంటారు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇది మన ఫ్యాన్సీ నెంబర్లు బ్లాక్ చేసినట్టే. సింపుల్ చెప్పాలంటే ఎయిర్టెల్ షోరూంలో ఫ్యాన్సీ నెంబర్లు వాడు బ్లాక్ చేస్తాడు. ఈ నెంబర్ కావాలంటే 5,000 అండి, ఈ నెంబర్ కావాలంటే 10,000 అండి అంటాడు. అది అంతే. లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వండి అంటే వాడికి నచ్చింది ఇచ్చేస్తాడు, నీ 500కో 2,000కో రూపాయికో. ఇక్కడ కూడా అంతే, మంచి మంచి టైటిల్స్ కొంతమంది రిజిస్టర్, ఇది కూడా ఒక బిజినెస్ చేసుకోవచ్చు, కథలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఆ టైప్ స్క్రిప్ట్లు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర పర్మిషన్లు కొనుక్కొని ఏదో ఒకటి చేసుకోవాలి. అట్లా వీళ్ళు అడిగితే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు, ఇప్పుడు నువ్వు సినిమా తీస్తున్నావు, నేను అడిగాను అనుకో, నాకు 5,000కో 10,000కో ఇచ్చేసారే పోన్లేండి బతకండి అని, లేదంటే ఇవ్వండి సార్ నేను ఇవ్వను అంటాం. అంతే. పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు ఏదో చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా, వెంకటేష్, నాగార్జున గారి సినిమా అనగానే అబ్బా వీళ్ళు బాగా పెట్టి తీస్తారు, ఎంతైనా డిమాండ్ చేయొచ్చు అని కకృతి పడతాం. కాంతారా టైంలో కూడా ఇలాగే కకృతి పడింది నవరస. అఫ్కోర్స్ దానివల్ల నవరస బాగా బెనిఫిట్ అయిందిలే. వాళ్ళు వరాహ రూపం సాంగ్ అసలు ఈయన దొబ్బేయడం కూడా తప్పే, అది నేనేమన్ను, ఈయనది కూడా తప్పు ఉంది. అలా తీసిన తర్వాత సినిమా అనుకోకుండా రిలీజ్ అయ్యి పెద్ద హిట్. ఆ మ్యూజిక్ ఇది ఎక్కడో విన్నట్టుంది, ఇది మన పాటలా ఉందని నవరస వాళ్ళు చూసుకుంటే ఇది మాది అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఒరిజినల్ నవరస సాంగ్ హిట్ అయింది, ఎక్కువ వ్యూస్ వచ్చాయి, అలా డబ్బులు వచ్చాయి. పైగా వీళ్ళు పరువు నష్టం దావా కింద కోట్లు అడిగారు. అది కోర్టులో నానింది, కొన్ని రోజులు తీసేయమంటే తీసేశారు, తర్వాత ఏమైందో తెలియదు, మరి ఇప్పుడు ఎలా ఉందో ఆ పరిస్థితి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇదొకటి. అంతకుముందు వేణు బలగం సినిమా కూడా ఈ కథ నాదని ఒక ఆయన వచ్చాడు, ఆచార్యకి వచ్చింది. చాలా మందికి కథ నాది అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ప్రతి ఒక్కడు అదే తీయాలని ఏం లేదు. టైటిల్స్ విషయంలో అయితే రచ్చ జరుగుద్ది. మనోళ్ళు తెలివిగా ఏం చేస్తారు అంటే, నీది కుబేరా, మాది మహేష్ కుబేరా, నీది ఓటి కుబేరా, మాది ధనుష్ కుబేరా, మీది పనికిమాలిన కుబేరా, మాది పనికొచ్చే కుబేరా అన్నట్టుగా ఏదో పెడతారు టైటిల్. వీళ్ళకి కొంచెం నొచ్చుకొని ఉంటుంది అంతే. ఇకపోతే వీళ్ళైనా సరే ఆ సినిమా టైటిల్ పలానా వాళ్ళకి యాప్ట్ అయింది అని తెలుసా, నువ్వు త్యాగం చేయడంలో తప్పు లేదు, నువ్వు అడుగు కావాలంటే ఇంత ఇవ్వండి అని, కానీ అట్లా ఎక్కువ డిమాండ్లు చేసి అవతలని ఇబ్బంది పెట్టొద్దు. రీజన్ చెప్తున్నా నేను. ఇప్పుడు మనకి శ్రీనగర్ కాలనీలో రోజుకు 100 పోస్టర్లు చూస్తూ ఉంటాం, భయం వేస్తుంది అసలు వెళ్ళడానికి కూడా, అమ్మో ఈ రోడ్డు మీద వస్తే ఏవేవో కనిపిస్తాయని. కొంతమంది ఇన్విటేషన్లు పంపిస్తారు, ఎక్కడ మన ప్రసాద్ ల్యాబ్స్లో ఇవాళ ఒక సినిమా ఉంది వస్తారా అని. వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని పోతాం, వెళ్ళక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చాంరా బాబా. అలా ఉంటాయి మరి ఆ కళాఖండాలు. సో అట్లాంటి ఖండాలు ఏమైనా నువ్వు తీసుంటే నువ్వు వదిలేసినా తప్పులేదు నీ టైటిల్ని.
లేదు నువ్వు చాలా సీరియస్గా ఏదో అవార్డ్ ఓరియంటెడ్ సినిమా అసలు ఇది చూస్తే అసలు శేఖర్ కమల కుబేరా దీని మీదకి ఎందుకు పనికిరాదు, అబ్బా అసలు కుబేరా అంటే ఇది కదా ఇరగదీసే టైటిల్ అని అనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా నీకు న్యాయం చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఏవో పిచ్చి పిచ్చి మంచి టైటిల్సే పెట్టి పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీసే టైటిల్స్ని పాడు చేస్తారు. బోల్డ్ టైటిల్స్ చూసా నేను అట్లా, తెలుసా బా ఈ టైటిల్స్ ఎందుకు ఇలా చేస్తాను. కొంతమంది ఏంటంటే అడిగితే త్యాగం చేస్తారు, ఇస్తారు కూడా మనస్ఫూర్తిగా. మన సప్తగిరి ఇచ్చాడు కాటమరాయుడు కదా, అడగగానే పాపం ఆయన ఇచ్చాడు. అరే ఇది నాకంటే కూడా ఆయనకి బాగా యాప్ట్ అవుతుంది, ఆ హీరో తీస్తే ఈ టైటిల్కి ఒక వాల్యూ వస్తుంది అని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళైనా సరే ఇది నాగార్జున గారో ధనుష్ గారో తీస్తే శేఖర్ కమల గారి చేతిలో పడితే దీనికంటే ఒక వాల్యూ వస్తుంది, ఆ సినిమాని అలా ఉంచేద్దాం, మిగతాది మనం ఏమైనా చేద్దాం అనుకుంటే తప్పు లేదు. లేదా అంటే కొంతమంది ఇంకేం చేస్తారంటే ఆయా అర్థాలు వచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ వెతుక్కుంటారు. ఇప్పుడు మన తండేల్ సినిమా వచ్చేంతవరకు తెలియదు తండేల్ అంటే ఏంటి, తండేల్ అంటే ఏంటి, ఇట్స్ హీజ్ ఎ లీడర్. అక్కడ వాళ్ళు అలా అంటారంట, అలా తెలిసింది. అట్లా కొత్త రకం టైటిల్స్ పెట్టుకుంటే నీకే ప్రాబ్లం లేదు, ఈజీ యాప్ట్ అయ్యే టైటిల్స్ పెట్టుకోవడం. సరే వాళ్ళ సినిమాకి కూడా మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటి బాగా డబ్బున్నోడిని కుబేరా అంటారు, సడన్గా డబ్బు వచ్చినోడిని కుబేరుడు అనుగ్రహించాడు అందుకే కుబేరా అంటారు. లేదా నీతి చెప్పాలనుకున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నవల చదివా కుబేరాది, చిన్న నవల టైప్ ఆఫ్ కథ. అందులో ఏమో ఉంటుందంటే ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు అట్లా అయిపోతావు, ఇవి తెలిసిన ధనలక్ష్మి యంత్ర, అవి చూస్తే అవి వాటిని నమ్ముతాడు అనుకోకుండా. అతను స్వశక్తితోనే ఎదుగుతాడు యాక్చువల్గా, కానీ వాడు ఇది ఉండడం వల్లే నమ్ముతున్నాడు, వాడికి వాడే అలా నమ్ముతున్నాడు. పాపం వాడు చాలా కష్టపడి మంచి మార్కెట్ నాలెడ్జ్ ఉంది, స్పెక్యులేటర్గా హీఈస్ ఎ వెరీ గుడ్ స్పెక్యులేటర్. షేర్లని ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు అమ్మొద్దు బాగా తెలివైన అతనే. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ ఇంట్లో ఇది పెట్టిందో ఆ యంత్రాన్ని, దీనివల్లే నాకు షేర్లు వాల్యూ వచ్చాయని ఫీల్ అయ్యాడు వాడు. ఆ తర్వాత తనని రియలైజ్ చేస్తారు, ఇలా కాదు నువ్వు నీ స్వతక్తోనే ఉన్నావు, అనవసరంగా నీ టాలెంట్ని ఇంకో దాని మీద భారం వేయకు, మరొక రోజు అది చినిగిపోద్ది, ఏం ఇక నాకు రాదు ఇది వేస్ట్ అని వదిలేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని ఒక నీతితో కూడిన కథ అది. దాని టైటిల్ కుబేరా అని ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి గొడవ వేసుకోవాలి ఇది నా కథ అని. మనసు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ టైటిల్స్ చాలా వరకు మ్యాచ్ అవుతానే ఉంటాయి, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బోల్డ్ అని కవితలు, బోల్డ్ అని నవలలు, బోల్డ్ అని కథలు ఒకే టైటిల్స్తో చాలా వస్తాయి. ఇండస్ట్రీలో ఏంటంటే ఒక నిర్ణీత పీరియడ్ వరకు ఆ టైటిల్ నీకు ఉంటుంది, 6 years తర్వాత మళ్ళీ ఇంకేమన్నా వాడుకోవచ్చు అని ఒక రూల్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు 2 అడుగులు దిగొస్తే బెటర్, అలా అని చెప్పేసి నాకు 100 కోట్లు కావాలి 50 కోట్లు కావాలని డిమాండ్ చేయడం మాత్రం చాలా తప్పు. అండ్ ఇంకొకటి, ఈ కేసు చెల్లదు. ఎందుకంటే శేఖర్ కమల కుబేరా, నువ్వైతే శేఖర్ కమల కుబేరా అని పెట్టుకోలేదు కానీ నీ టైటిల్, అక్కడ శేఖర్ కమల కుబేరా అని పెట్టుకున్నాడు. సో నువ్వు మాట్లాడడానికి లేదు, కోర్టులో అయితే ఇది నిలవదు. సో ముందు మనం ఒక ట్యాగ్ లైన్ తగిలించాం కాబట్టి. కాకపోతే ఏంటంటే కుబేరాని అడ్డం పెట్టుకొని మనం ఫేమస్ అవ్వాలని చూసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించాలని చూసినా అవి అయితే వర్కౌట్ అవ్వవు. అంటే వేరే ఏదో బుద్ధితో నువ్వు అలా చేస్తుంటావు, కానీ వర్త్ఫుల్గా నిజంగా నీ సినిమాలో దమ్ముండి దానికి కుబేరా యాప్ట్ అయితే దేవుడు నీ వైపే ఉంటాడు, పెద్ద విషయం కాదు అది.